సో ఇప్పుడు కనుక నెక్స్ట్ జూబ్లీహిల్స్ ఏది, నెక్స్ట్ కొగ్గపేట ఏది, నెక్స్ట్ ననకరం కూడా ఏది అని అడిగితే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అట్లాంటి ఆపర్చునిటీస్ ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో లేవు, ప్రాబబ్లీ సౌత్ లోనే లేవు. అంతేందుకు నేను మా డాడీ స్టోరీ కూడా చెప్తాను. 2001 లో ఓ దగ్గర ఒక 100 acres ల్యాండ్ ఎక్వైర్ చేసాం. యావరేజ్ గా ₹1,00,000 ఎకరానికి ఎక్వైర్ చేసాం. ఇప్పుడు 5 కోట్ల ఎకరం, 500 సార్లు ఒక 20 ఏళ్లలో పెరిగింది, 20-25 ఏళ్లలో. ఎందుకు అది అయ్యింది అంటే ఫండమెంటల్లీ ఫస్ట్ ఆయన కొన్ననాడు రోడే లేదు, ఫస్ట్ రోడ్ పడ్డది, రైట్. నెక్స్ట్ ఆ చుట్టుపక్కల ఏరియాలో వేరే డెవలప్మెంట్ వచ్చింది, వేరే బిల్లాలు కడుతుంది. సో ఎకానమీ పూర్ ఉన్నప్పుడు మీకు ఆ మల్టిపుల్ ఎక్కువ వస్తుంది. తెలంగాణ ఇది ఇండియాస్ మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ ఎకానమీ, మోస్ట్ రిచెస్ట్ సొసైటీ ఇన్ ద కంట్రీ ఇస్ తెలంగాణ. పర్ క్యాపిటల్ ఇన్కమ్ వైస్ ఇండియా యావరేజ్ ఇస్ దగ్గర ₹2 lakh పర్ ఇయర్. తెలంగాణ ఇస్ ₹3,75,000 హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. సో రిచ్ అయినప్పుడు ఏంటిది, న్యాచురల్లీ మీకు ఆల్ఫా ఏదైతుందో ఆల్రెడీ రోడ్ వచ్చేసింది, ఆల్రెడీ స్కూల్ వచ్చేసింది, ఇంక ఇప్పుడు ఆ మల్టిపుల్ రాదు. సౌత్ ఏమైపోయిందంటే ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్ ఎకానమీ, ఇట్లాంటి ఆపర్చునిటీ సౌత్